ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని దేవుడు దివారాత్రము కాపాడుచున్నాడని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే ఈరోజు గొప్ప వాగ్దానాన్ని మీ యొద్దకు తీసుకొని వస్తున్నందుకై నేను ఎంతో ఆనందించుచున్నాను. ప్రియులారా, ఆ వాగ్దాన వచనమేమనగా, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్నప్పుడు ప్రభు మీపై చూపిన ప్రేమతో నా హృదయం ఉప్పొంగిపోతుంది. ఆయన సర్వ సృష్టిని సృష్టించినను ఆయన ప్రతి ఒక్కరిని ఎంతో జాగ్రత్తగా పరామర్శించే దేవుడు. ప్రియులారా, ఆయన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా చూసుకుంటాడు. అది ఆయన యందున్న గొప్ప శక్తి అయి ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకోసం వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తాడు. ప్రియులారా, ఈ వచనము భారతీయ భాష బైబిల్లో వ్రాయబడినట్లుగా అనువదించాను. మరియు ఇది ఇలా ఉంటుంది. అదేమనగా, సర్వశక్తిమంతుడైన నేను అతన్ని ఆమెను కాపాడుతాను. నేను మీ కాపరిగా ఉంటాను. నేను మీకు ముందుగా వెళ్తాను. నేను మీరు కలిగి ఉన్న యావత్తును నేను కాపాడుతాను. నేను మీ పేరు, మీ కుటుంబం మరియు మీపై ఉన్న అభిషేకాన్ని కాపాడుతాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. ప్రియులారా, దేవుని మహిమ ఉన్న ప్రతి దాని మీద దేవుని రక్షణ మరియు కాపుదల ఉంటుందని బైబిల్ గ్రంథము స్పష్టముగా తెలియజేసినది. రెండవది, నిరంతరం ఒకదాని వెంబడి ఒకటి నేను దాని మీద నీరు కుమ్మరించెదను. ఇది ఆయన వాక్యము నుండి వచ్చే జీవజలపు ఊట. ఆయన మాటలలో మనకు జీవమున్నది. ఆయన వాక్యము ద్వారా మనము బ్రతుకుతాము. ఆయన రక్తంలో జీవమున్నది. అది మనల్ని కడిగి శుభ్రపరుస్తుంది. దేవుని ఆత్మకు జీవమున్నది. ఆయన మనలను పునరుద్ధరిస్తాడు. మనలను ఈ లోకములో జీవించేలా చేస్తాడు. తద్వారా ఆయన తన జీవజలపు నీటిని మన ఆత్మలో, మన వ్యక్తిగత జీవితములో, కుటుంబంలో మరియు మనము చేసే పనులలో ఎల్లప్పుడూ కుమ్మరిస్తాడు. మరియు ఆయన మనం బ్రతుకున్నట్లు చేస్తాడు. కాబట్టి మీరు జీవించాలని ఆయన మీ పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో గమనించినట్లయితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలె ఎప్పుడునూ ఉబ్బుకుచుండు, నీటి ఊటవలెను ఉండదవు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు, నీటి ఊటువలెను ఉండవలెనని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు, నీటి ఊటవలెను ఉండవలెనని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా మిమ్మల్ని నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన మిమ్మల్ని తృప్తిపరిచి మీ ఎముకలను బలపరిచి మీరు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు, నీటి ఊటవలెను ఉండునట్లు మీ జీవితాలను మారుస్తాడు. కాబట్టి మీరు దేని నిమిత్తము చింతించనవసరము లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరగా దేవుడు ఈ లోకములో ఎటువంటి కీడు మరియు శ్రమలు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని అనగదొరకకుండా
జాగ్రత్తగా చూసుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎన్నటికిని కదిలించబడరు. మీరు ఈ భూమి మీద నాశనము చేయబడరు. ఎందుకంటే ఆయన రాత్రి మరి పగలు మీకు కాపలా కాస్తాడు. మనకు ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు కదా. కారణం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బయైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును అన్న వచనముల ప్రకారం ఆయన మిమ్మల్ని నిత్యము కాపాడే దేవుడు. ఎందుకంటే ఆయన, నేను మీ కాయువాడు, నేను మీ ఆత్మను మీ ప్రాణాన్ని కాపాడుతానని, మీరు నాలో భద్రంగా ఉంటారని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే, అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అన్న వచనము ప్రకారం, ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మరి కీడు నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. కారణం, ఆయన మనకు నిత్య జీవమునిచ్చే దేవుడు. అందుకే బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని కాయు దేవుని చేతిలో మీరు సురక్షితంగా ఉన్నారు. కాబట్టి ఈ క్లిష్టమైన పరిస్థితులు గాని, మీ వ్యాధులు కానీ, ఎటువంటి కీడు మిమ్మల్ని తాకదు. ఆయన నుండి మిమ్మల్ని అపవాది అపహరింపలేడు. దేవుడు తన ఆశీర్వాదముతో ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన క్షేమకరమైన హస్తాలలో భద్రపరిచి కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృప కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినము మాకు బహుమానముగా మా జీవితంలో మీరు మాకు దయచేసిన విధానానికే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, ఈ నూతన దినమున మేము నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించున్నాం. దేవా, ఈరోజు నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించున్నాం. ప్రభువా, నీవు ఎల్లప్పుడూ మమ్మల్ని కాచే దేవుడని మేము నీ పట్ల విశ్వాసమును కలిగి ఉన్నాం. దేవా, నీవు మా కాపరిగా ఉన్నందుకై నీకు వందనములు చెల్లించున్నాం. ఇశ్రాయేలును కాపాడే దేవా, నీవు కునకకుండా నిద్రపోకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకై మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం. ప్రభువా, మా కుడి ప్రక్కను నీవు మాకు నీడగా ఉండుము. మాలో ఉన్న సమస్తాన్ని నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం. ప్రభువా, ఎటువంటి కీడు మరి వ్యాధులు చెడు మమ్మల్ని మరియు మా ప్రియులైన వారిని తాకకుండా రాత్రి పగలు కాయమని వేడుకొనుచున్నాం. దేవా, మమ్మల్ని నిత్యము నడిపించి క్షామకాలమున నీవు మమ్మల్ని తృప్తిపరిచి మా ఎముకలను బలపరిచి మేము నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊటవలె ఉండునట్లుగా మమ్మల్ని మార్చుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ క్లిష్టమైన పరిస్థితులలో మమ్మల్ని నీ దివ్యమైన హస్తాలకు సమర్పించుకొనుచున్నాం. ఎటువంటి కీడు మరి రోగము మమ్మల్ని తాకకుండా నీ చేతులలో మేము సురక్షితముగా ఉండునట్లు చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, బిడ్డలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ భయంకరమైన చలి ద్వారా
ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని అయ్యా మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడు అంటున్నావు. దేవా, ఈ బిడ్డ, ఈ అక్కర, ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు. ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, ఆందోళన లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.